నమస్తే, నేను మీ సతీష్. విజయసాయి రెడ్డికి ఉచ్చు బిగుస్తా ఉందా అంటే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టినటువంటి చర్యలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టినటువంటి చర్యలు అంటే అందరికీ తెలిసిందే, విజయసాయి రెడ్డి పైన ఇప్పటికే దాదాపు 22 కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అందులో ఒకటి తాజాగా కూడా ఒక కేసు నమోదైంది. అదేమిటి అంటే కాకినాడ సెజ్ అలాగే కాకినాడ సీపోర్ట్కి సంబంధించి దాని యజమాని ఎవరైతే కేవీ రావు గారు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్లోని సిఐడితో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు ఈ కేసులో రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే అందులో కూడా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. అందుకని పిఎంఎల్ఏ యాక్ట్ కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విజయసాయి రెడ్డికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి కానీ కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు చూసుకుంటే అందులో జగన్మోహన్ రెడ్డి A1 అయితే విజయసాయి రెడ్డి A2. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదైతే కాకినాడ సీపోర్ట్ కావచ్చు, కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా విజయసాయి రెడ్డి A2గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఆయన్ని పేర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆయన పైన ఉన్నటువంటి మనీ లాండరింగ్ అనేటువంటి అంటే ఏదైతే పెద్ద ఎత్తున ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన పైన కేసు నమోదు చేశారో మరి ఆ మనీ లాండరింగ్ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ప్రధానంగా కేవీ రావు గారు కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్లో ఆయనకి దాదాపు సీపోర్ట్లో 41%, అలాగే సెజ్లో కాకినాడ సెజ్లో వచ్చేటప్పటికి 48.6% ఎంతో వాటాలు ఉంటే వాటిని విజయసాయి రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి తనయుడైనటువంటి వై విక్రాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా బెదిరింపులకి పాల్పడి మరి అది విజయసాయి రెడ్డి గారి అల్లుడికి అన్నైనటువంటి అరబిందో డైరెక్టర్లో ఒకరైన పెనక శరత్ చంద్రారెడ్డికి అంటే అరబిందో సంస్థకి ఆ షేర్లన్నీ కూడా బదలాయించుకునేందుకు పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన్ని బెదిరించి మొత్తం ఈ వాటాలన్నీ కూడా అరబిందోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అనేటువంటి ఫిర్యాదు. అలాగే కాకినాడ సీపోర్టుకి సంబంధించి 2500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి షేర్లని మరి కేవీ రావు ఆయన దగ్గర నుంచి అప్పనంగా చాలా చౌకగా 494 కోట్ల రూపాయలకి బదలాయింపు చేయించుకున్నారు. అలాగే కాకినాడ సెజ్కి సంబంధించి 1109 కోట్ల రూపాయల వాటాల్ని కేవలం 12 కోట్లకి మాత్రమే అవి కూడా లాగేసుకున్నారు అని చెప్పి కేవీ రావు గారు ఒక ఫిర్యాదు చేశారు. మరి ఈ బదలాయింపుల్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చి ఈ ఫిర్యాదు నేపథ్యంలో వాళ్ళు కేసు కూడా నమోదు చేసి మరి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పటికే వై విక్రాంత్ రెడ్డికి అంటే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులోనే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఏదైతే శరత్ చంద్రారెడ్డి అరబిందో డైరెక్టర్గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డికి వీళ్లతో పాటుగా ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఆడిట్ కంపెనీ ఉందో వాళ్ళకి కూడా ఏదైతే గనక శాంతన శ్రీధర్ ఏదో ఆడిట్ కంపెనీ ఉంది వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మిగతా వాళ్ళు అంటే అరబిందో సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళంతా కూడా అంతిమంగా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల కింద వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వై విక్రాంత్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు విచారణకైతే హాజరవ్వనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే విజయసాయి రెడ్డి ఏదైతే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తాను రాజ్యసభ సభ్యుడిని కాబట్టి తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి వస్తూ ఉంది. అందుకని నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకి హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే తను అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడతా ఉన్నాను కాబట్టి మీరు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కమ్మని, నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి ఆయన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆ విధంగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అదే క్రమంలో అరబిందో డైరెక్టర్ అందులోని విజయసాయి రెడ్డి అల్లుడికి అన్నైనటువంటి శరత్ చంద్రారెడ్డి ఆయన కూడా చాలా బిజీగా అనేక కార్యక్రమాల్లో నేను బిజీగా ఉండడం వల్ల నేను మీ ఎదుట విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ వాళ్ళు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కండి అంటే
ఏవేవో కుంటి సాకులు చెప్తూ మేము విచారణకు హాజరు కాలేకపోతున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో విజయసాయి రెడ్డి ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పడం కూడా పెద్ద ఎత్తున గమనార్హంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం, గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు కానీ లేదంటే దర్యాప్తు సంస్థలు కానీ మీరు విచారణకు హాజరు కండి అని పిలిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయి, ఈ రకంగా కుంటి సాకులు చెప్పుకుని విచారణలకి గైర్హాజరు కావటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అదే క్రమాన్ని ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఏవైతే గనక కుంటి సాకులు చెప్పి మరి ఈ విచారణకి గైర్హాజరయ్యారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళకి షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే వీళ్ళ విచారణ ఆధారంగా మరి నెక్స్ట్ దీని ద్వారా లబ్ధిదారులు ఎవరు అనేటువంటి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలి, వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో కేవీ రావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ క్రమంలో ఈడీ ఏదైతే గనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిందో ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డికి అయితే మాత్రం అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా అంటే కేంద్ర స్థాయిలో కూడా ఆయనకి ఉచ్చు బిగుస్తా ఉంది అనేటువంటిది ఈ నోటీసుల ద్వారా అర్థమవుతా ఉంది. మరి ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి కూడా మరి ఈ కేసులో దర్యాప్తు అనేటువంటిది వేగం పెంచినటువంటి పరిస్థితి. మరి కేవీ రావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏ రకంగా అయితే ఆయనకు సంబంధించినటువంటి ఆ షేర్లు వేల కోట్ల రూపాయలు, దాదాపు 3,500 3,600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి షేర్లు, ఆ షేర్లన్నింటినీ కూడా అప్పనంగా 500 కోట్ల రూపాయలకి మాత్రమే కొట్టేశారు, నన్ను బెదిరించి నా షేర్లన్నీ కూడా బదలాయింపులు చేయించుకున్నారు, రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకున్నారు, దీని వెనకాతల అంతిమంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డే అనేటువంటిది కూడా ఆయన నిగ్గుదేల్చినటువంటి అంటే ఆయన చెప్పినటువంటి ఆయన ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఏపీసీఐడి కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డి అల్లుడు అన్నైనటువంటి శరత్ చంద్రారెడ్డికి ఆయనకి నోటీసులు జారీ చేశారు, విచారణకి రావాలి అని చెప్పి కూడా పిలిచారు. మరి విచారణకి హాజరు కాకపోతే ఒకసారి అయితే నోటీసులు ఇస్తారు, 2 సార్లు నోటీసులు ఇస్తారు, 3వసారి ఖచ్చితంగా చర్యలు కూడా దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉండేలా కనిపిస్తా ఉన్నాయి అనేటువంటిది కూడా పరిశీలకుల తాలూకు అభిప్రాయం. అయితే ఇదే క్రమంలో మరి విజయసాయి రెడ్డి ఇప్పటికీ 2వసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పైన ఇప్పటి వరకు 22 కేసులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, ఆ కేసులకు సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆయన పైన ఉన్నటువంటి ఛార్జెస్ ఏమిటి, అంటే ఆయన పైన ఏమేం ఛార్జెస్ ఉన్నాయి ఆ 22 కేసులకు సంబంధించి అనేటువంటిది కూడా ఆయనే మొన్న ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఏదైతే పేర్కొన్నారో వాటన్నిటిని కూడా ఒక్కసారి చూస్తే మరి విజయసాయి రెడ్డి చరిత్ర ఏమిటి అనేటువంటిది కూడా అందరికీ స్పష్టమవుతుంది. అందుకే ఆ ఛార్జెస్ అన్నీ కూడా నేను ఈరోజు నోట్ చేసి తెచ్చుకున్నాను. ఒక్క 2 నిమిషాలు ఆ ఛార్జెస్ కూడా చదివి వినిపిస్తాను. అది విన్న తర్వాత మరి నిజంగా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు రాజ్యసభ అంటే దేశంలోనే అత్యున్నత సభ అయినటువంటి అలాంటి సభకి ప్రాతినిధ్యం వహించేటువంటి అర్హత ఉందా, వాళ్ళకి అర్హత ఉందా అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే విజయసాయి రెడ్డి పైన మొత్తంగా ఉన్నది 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 22 క్రిమినల్ కేసుల్లో కూడా ఆయన పైన ఉన్నటువంటి ఛార్జెస్ ఏ రకంగా ఉన్నాయనేటువంటిది చూస్తే మొదటగా ఛార్జెస్ రిలేటెడ్ టు చీటింగ్, డిస్హానెస్ట్లీ ఇమ్యూజింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పి 11 ఛార్జెస్ ఉన్నాయి. అదే క్రమంలో ఛార్జెస్ రిలేటెడ్ టు ఫోర్జరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ చీటింగ్ అని చెప్పి 6 ఛార్జెస్ ఉన్నాయి. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ బ్రైబరీ అని చెప్పి ఆ కేసు కింద కూడా ఒక 2 ఛార్జెస్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి దాని కింద కూడా ఒక 2 ఛార్జెస్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఎ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ ఆఫ్ హర్ మోడెస్టీ అంటే ఒక మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, అసభ్యకర రీతిలో విజయసాయి రెడ్డి ప్రవర్తించాడు అని చెప్పి దాని కింద కూడా ఆయన పైన ఒక ఛార్జ్ ఉంది. అంటే విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆస్తులు దోచుకుంటాడు, అక్రమాస్తుల కేసుల్లో ఉంటాడు, ఆయన ఫోర్జరీలు చేయిస్తాడు ఆల్రెడీ. ఎందుకంటే ఆయన నేపథ్యమే అది కదా, చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూ ఆయనకు ఉన్నటువంటి ఆ మేధా సంపన్నని జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తులు కూడబెట్టడం ఎలాగా అనే దాంట్లో అదంతా చూపించాడు. అలాంటి ఆరోపణలు ఉంటాయని తెలుసు కానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు,
అనేటువంటిది ఈ ఛార్జ్ ద్వారా అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దాని కింద కూడా ఆయన పైన ఒక ఛార్జ్ అంటే ఒక కేసు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై యూజింగ్ యాసిడ్, అంటే యాసిడ్ పోసి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి పైన ఒక ఛార్జ్ ఉంది. మరి ఇది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలిసింది కాదు, ఎందుకంటే విజయసాయి రెడ్డి యాసిడ్ పోసి ఒక వ్యక్తిని గాయపరిచారు అని చెప్పి ఆయన పైన దాదాపు హత్యాయత్నం కిందే ఒక కేసు ఉన్నట్టుగా లెక్క వస్తుంది. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు వాలంటరీలీ థ్రోయింగ్ ఆర్ అటెంప్టింగ్ టు త్రో యాసిడ్, అంటే యాసిడ్ పోయడానికి ప్రయత్నించాడు అనేటువంటి ఒక ఛార్జ్ కూడా ఆయన పైన ఉన్నటువంటి పరిస్థితి. ఒక దాంట్లోనేమో ఆయన యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు అని చెప్పేసి ఒక ఛార్జ్ ఉంటే, యాసిడ్ పోయడానికి ప్రయత్నించాడు అని కూడా ఇంకొక ఛార్జ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ టు క్రిమినల్ ఇంటిమిడేషన్ అని చెప్పి ఒక ఛార్జ్ ఉంది. ఛార్జెస్ రిలేటెడ్ టు ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఫాల్సిఫికేషన్ అకౌంట్స్ అంటే విజయసాయి రెడ్డికి ఇలాంటివి కొత్త ఏం కాదు. విజయసాయి రెడ్డికి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఏమిటి, ఇలాంటి చర్యలు చేయడం సహజం. అందులోనూ మరి విజయసాయి రెడ్డి మీద ఇలాంటి ఒక ఛార్జ్ ఉందంటే అదేం పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కూడా కాదు. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ కింద 12 ఛార్జెస్ ఉన్నాయట ఆయన పైన. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు యూజింగ్ యాజ్ జెన్యూన్ ఏ ఫోర్జ్ డాక్యుమెంట్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అని చెప్పేసి అదొక ఛార్జ్ ఉంది. అలాగే ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ వాలంటరీలీ కాజింగ్ హర్ట్ అని చెప్పేసి ఒకటి, అంటే ఒకళ్ళని గాయపరిచారు, అది ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళ పైన ఆయన దాడి చేశాడు, వాళ్ళని గాయపరిచాడు అనేటువంటిది అదొక ఛార్జ్. ఛార్జెస్ రిలేటెడ్ టు అని చెప్పి మహిళల పట్ల చాలా అవమానకర రీతిలో, చాలా అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు విజయసాయి రెడ్డి అని చెప్పి కూడా ఒక ఛార్జ్ ఉంది. ఈ రకంగా చూసుకుంటే మొత్తంగా ఒక 22 కేసులు, వాటికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి ఎక్కడ పెట్టాడు, ఆయన ఎన్నికల అఫిడవిట్ ఏదైతే దాఖలు చేస్తాడో ఆ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పొందుపరిచినటువంటి వివరాలు అన్నమాట ఇవన్నీ. అంటే ఇలాంటి కేసులన్నీ పెట్టుకుని, ఇలాంటి కేసులు తన మీద పెట్టుకుని అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆ అధికారంలో లేకపోయినా ఆ పదవిని, రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభ సభ్యుణ్ణి, ఆ ఎంపీ అనేటువంటి పదవిని పెట్టుకుని పైరవీలు చేసుకుంటూ కేసుల నుంచి తప్పించుకోవడానికి తనకున్నటువంటి అధికారాన్ని కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా గడిచిన 5 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అక్రమాస్తుల కేసులో ఒక్కనాడైనా కోర్టు మెట్లకు ఎక్కాడా? వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. చాలా మందికి వస్తున్నటువంటి అనుమానం కావచ్చు, లేదంటే చాలా మంది నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు, అరే ఒక సామాన్యుడికైతే న్యాయస్థానంలో ఇన్ని సార్లు వాళ్ళకి వెసులుబాటు దొరుకుతుందా? దాదాపు 3000 చిల్లర సార్లు జగన్మోహన్ రెడ్డికి వాయిదాలు దొరికినాయి ఆయన కోర్టుకి గైర్హాజరు అవ్వడానికి, అంటే విచారణకు గైర్హాజరు అవ్వడానికి. అలాగే ఏదైతే గనక కోడికత్తి డ్రామా ఆ కేసులో కూడా విజయవాడలో ఏదైతే తాడేపల్లి ఆయన ప్యాలెస్ ఉన్నది, తాడేపల్లికి విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకి ఎంత గట్టిగా 10 నిమిషాలు పడుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళలేదు. విశాఖపట్నానికి తరలిపోయింది ఆ కేసు. విశాఖపట్నం కోర్టు కూడా, ఎన్ఐఏ కోర్టు, ఈయన విచారణకు హాజరు కావాలి అని అంటే నేరుగా హాజరు కాలేను అని చెప్పి కుంటి సాకులు చెప్పుకుంటూ పిటిషన్లు వేస్తూ మళ్ళీ అక్కడ కూడా వాయిదాలకి గైర్హాజరైనటువంటి పరిస్థితి. అలాగే విజయసాయి రెడ్డి మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆయనకున్నటువంటి ఆ రాజ్యసభ, ఇవాళ ఏదైతే కాకినాడ సీపోర్ట్ కావచ్చు, కాకినాడ సెజ్కి సంబంధించి ఆ కేసులో మీరు విచారణకు హాజరు కండి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విజయసాయి రెడ్డి మీద 21 ఉన్నాయి, దాదాపు ఇది 22వది. ఆయన ఈ కేసులో విచారణకు హాజరు కండి అంటే నేను రాజ్యసభ సభ్యుడిని, ఆ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నా, రాలేకపోతున్నా. మరి ఇన్ని కేసులు, ఇన్ని ఛార్జీలు, ఇన్ని కేసులు పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా రాజ్యసభకి వెళ్ళడానికి వాళ్ళు నైతిక అర్హత పొంది ఉన్నారా అనేటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.